ఓకే, ఇప్పుడు ఈ సింధు నది ఈ వాటర్ ఆపడం ద్వారా కావచ్చు, ఇట్లా ఆ పాకిస్తాన్కి ఏమన్నా నష్టం జరిగిందంటారా? డెఫినెట్గా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు అనేది చాలా బేసిక్ అవసరం. మీకు తాగడానికే కాదు, మీకు విద్యుత్కే కానివ్వండి, అగ్రికల్చర్కి కానివ్వండి, అనేక అవసరాలకి వాటర్ కావాలి, మీకు ఇండస్ట్రీస్ కానీ. ఒకసారి మీకు వాటర్ 80% మీ కంట్రీలోకి వచ్చే వాటర్ ఇంకో కంట్రీ కంట్రోల్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా చాలా ఇన్సెక్యూరిటీ వస్తుంది. దానివల్ల ప్రజలు చాలా భయపడతారు అండ్ ఒక విధమైన వాళ్ళకి ఇన్సెక్యూరిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటుంది. మనం యాక్చువల్గా ఆపామా, ట్యాప్ తిప్పామా లేదా అనే దానికన్నా ముందు ఆ ప్రకటన రాగానే వాళ్ళకు ఆటోమేటిక్గా ఒక మానసికంగా వాళ్ళు డీలా పడిపోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ మన యుద్ధం ఉగ్రవాదం పైన, దీని ద్వారా పాకిస్తాన్లో ఉండే అమాయకమైన ప్రజలు కావచ్చు, పాకిస్తాన్ ప్రజలు కొంత ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే అండి, యుద్ధం అంటూ జరిగితే కొంత కొలాటరల్ డ్యామేజ్ తప్పదు. అండ్ యుద్ధంలో ఏదైనా కూడా జాయిజ్ అంటారు. అంటే యుద్ధం గెలవడం ఇంపార్టెంట్. ఒక దేశము వాళ్ళ సావర్నిటీని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో దే డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అదర్ కంట్రీ. ఇప్పుడు వాళ్ళని అమానుషంగా వాళ్ళని హింసిస్తేనో, యుద్ధ ఖైదీలుగా పట్టుకొని వాళ్ళని హింసిస్తేనో అది తప్పవుతుంది. కానీ బట్ మీరు యుద్ధం గెలవడానికి దీస్ ఆర్ ఆల్ ద తంత్రాలు అంటారు కదా మీకు, అంటే అన్ని రకాల తంత్రాలు ఉపయోగిస్తారు, అన్ని రకాల ఇవి చూస్తారు. ఒక యుద్ధం ఎలా గెలుస్తాము, ఎంత షార్ట్ టైంలో యుద్ధం ఫినిష్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యుద్ధం చేస్తున్న కంట్రీ గెలవాలి. ఇప్పుడు నేను భారతదేశం పాకిస్తాన్ ఇదవుతున్నప్పుడు యుద్ధం దీంట్లో తీవ్రంగా అయిందనుకోండి, మనం ఏం కోరుకుంటాం? మన దేశం గెలవాలని కోరుకుంటాం. పక్క దేశంలో ఏమవుతుందనేది మనకు అనవసరం. రెండోది ఏంటంటే, మీరు అన్న అదే మాట నిజమైతే మరి ఏ పాపం పుణ్యం తెలియని ఈ టూరిస్టుల జోలికి ఎందుకు వచ్చారు? అంటే లక్ష్మణ రేఖ ఫస్ట్ దాటింది ఎవరు? ఎన్ని రోజుల టెర్రరిజం చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నసెంట్ పీపుల్ని అంత టార్గెట్ చేసి హిందువా ముస్లిమా అని చెక్ చేసుకొని చంపిన దాఖలాలు గతంలో లేవు. కొలాటరల్ డ్యామేజ్ చాలామంది చనిపోయారు బాంబ్ బ్లాస్ట్ల లాగా, కానీ స్పెసిఫిక్గా రిలీజియన్ టార్గెట్ చేసి చంపిన దాఖలాలు ఎక్కడా లేవు. ఊరికే అంటే విహారయాత్రలకు వెళ్ళిన వాళ్ళని పట్టుకొని అలా షూట్ చేస్తారని ఎవరు అన్నారు. సో దట్ ఈస్ నాట్ ఏ కొలాటరల్ డ్యామేజ్, దట్ ఈస్ డైరెక్ట్ హిట్. మీరు చూస్ చేసుకొని చంపారు ఇన్నసెంట్ పీపుల్ని. సో అలా జరిగినప్పుడు వీళ్ళకు కూడా అదే ఇదవుతుంది కదా, వాళ్ళ కంట్రీలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మనకు స్పేర్ చేస్తారని ఎలా ఉంటుంది? బట్ అయినా కూడా హ్యాట్స్ ఆఫ్ టు భారత్ ఆర్మీ అండ్ గవర్నమెంట్. వాళ్ళు అలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా చాలా హుందాగా, టార్గెటెడ్గా, ఫోకస్డ్గా, ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి అనేక సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కరెక్ట్గా టార్గెట్ చేసి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సివిలియన్స్కి కలిగించలేదు. అలాగే మిలిటరీ యాసెట్స్ని కూడా వాళ్ళు టచ్ చేయలేదు. సో దాట్స్ అ వెరీ కమెండబుల్ థింగ్. ఓకే, ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి గడ్డం శ్రీనివాస్ బీఆర్ఎస్ నేత మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు. గడ్డం శ్రీనివాస్ గారు, ఈ ఆపరేషన్ సింధూర్ ఎట్లా చూస్తారు? వినబడుతుందా మధు? నా గొంతు వినపడుతుందండి. వినపడుతుంది. హలో, వినపడుతుందండి. వినపడుతుంది. వినపడుతుంది. హలో, చెప్పండి సార్, చెప్పండి. ఇవాళ మనం చూస్తున్న చర్య ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిందో దాన్ని స్వాగతించాలండి. నేనే కాదు, ఈ దేశ ప్రజలందరూ స్వాగతించాలి. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు పాకిస్తాన్ యొక్క అంటే అరాచకాలు ఇవాళ కొత్త కాదు. ఇది మన భారతదేశానికి ఇది అలవాటే ఇలాంటి చర్యలు. అయితే ఇట్లాంటి చర్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించడం అనేది ఈ దేశం యొక్క గొప్పతనం. ఇవాళ మనం ఎప్పుడూ ఒక నినాదం చెప్తూ ఉంటాం, మనం ఏంది అని అంటే భిన్నత్వంలో ఏకత్వం అని. ఇవాళ అది మన దేశంలో రుజువైంది. ఎందుకనంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని రకాల అందరు ప్రజలు ముక్త కంఠంతో వచ్చి పాకిస్తాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్కి ఒక గుణపాఠం నేర్పాలి అన్నది ఇవాళ అందరి అభిమతం. కాబట్టి ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి గారు కానివ్వండి, వారి యొక్క మినిస్ట్రీ కానివ్వండి, డిఫెన్స్ మినిస్ట్రీ కానివ్వండి, వీళ్ళందరూ వారు చేస్తున్నటువంటి చర్యను ప్రతి ఒక్కరూ భారతీయులు స్వాగతిస్తారు. దాంట్లో నేను ఒకరిని చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ ఆపరేషన్ సింధూర్ అన్న పేరు మీద నిర్వర్తిస్తున్నారు. కాబట్టి దాన్ని మేము ఏంటంటే స్వాగతిస్తున్నాము. దీంతో పాటు మన ప్రభుత్వము. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో, వినపడుతుంది, చెప్పండి.
మన మన మన- మన కేంద్ర ప్రభుత్వము సివిల్ వార్ కూడా సివిల్ వార్ ని కూడా స్టార్ట్ చేయాలండి. సివిల్ వార్ ని స్టార్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ నదీ జలాలను ఎట్లయితే నిషేధించినాయో అట్లా ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే సివిలియన్స్ కి అక్కడ ఇబ్బంది కలుగుతుంది అన్నది చూడాలి. ఎందుకనంటే అప్పుడు సివిలియన్స్ కి ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ దేశం మీద ఒక ఒత్తిడి అనేది తీసుకొస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు మిలిటరీ స్థావరాల మీద మనం దాడి చేసినాము, చాలా బాగుంది. మనము వాళ్ళకు ఎట్లా ఇప్పుడు ఎటువంటి కొలాటరల్ డ్యామేజ్ కాకుండా మనం పోతా ఉన్నాము. అది దాన్ని దాటి ఆ పరిమితిని దాటి కూడా మనము ఇవాళ అటాక్ చేయవలసిన అవసరం ఉన్నది. ముందు సివిల్ వార్ కి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సివిల్ వార్ అంటే అది మానసికంగా ఏ రకంగా వాళ్ళను ఒత్తిడి చేయాలి, వాళ్ళను ఈ చర్య యొక్క ప్రభావితం ఏ రకంగా వాళ్ళ మీద పడుతున్నది, వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళు ఎట్లా నిలదీయాలి, ప్రభుత్వం మీద వాళ్ళని ఎట్లా వాళ్ళను ప్రేరేపించాలి, ఇవన్నీ సివిల్ వార్తోనే అవుతాయి. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఇవాళ ప్రతిపక్షాలు కానీ భారతదేశంలో 140 కోట్ల ప్రజానికం గాని ఆయన వెంబటి ఉన్నారు, ఆయన వెనక ఉన్నారు. వారు చేసే ప్రతి చర్యను సమర్థిస్తారు. ఇవాళ అన్ని ఇటు ఇంకోటిసారి ఇక్కడ మధు ఒక్క విషయము మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ పాకిస్తాన్ ఇంత ఘోరంగా కావడానికి కారణం ఏంది అని అంటే అక్కడ ఒక బ్యాలెట్ కి వాల్యూ లేదు, ఎలక్షన్స్ కి వాల్యూ లేదు, అందులో ఏంది అంటే కాన్స్టిట్యూషన్ కి వాల్యూ లేదు, అందులో మొత్తము మిలిటరీల పెత్తనమే. ఏ ప్రభుత్వమైనా ఓటింగ్ ద్వారా కూడా గెలిచి వచ్చినా గానీ ఆ మిలిటరీ హెడ్ కి నచ్చకపోతే ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. అలాంటి ఎంత అంటే ఒక డ్యామేజ్ డెలికేట్ అదొక కంట్రీ అది ఆ కంట్రీకి ఇవాళ ఎట్లా అంటే నూకలు చెల్లినాయి అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంది అని అంటే ఇవాళ మనం తెలుసుకోవాల్సింది దీన్ని ఏమంటారంటే ఫ్రెంజీ యాటిట్యూడ్ అండి. ఇది ఏ దేశంలోనైతే మత ఛాందస్తవాదము తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతే ఇలాంటి అరాచకాలు మొదలైతాయి దేశంలో. అందు గురించే ఇవాళ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ మనది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది. ఈ దేశ ప్రజలు ఇవాళ ఎంతో మంది ప్రధానమంత్రులు ఉన్నారు, అందరూ సంకల్పించి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇందులో మత ఛాందస్తవాదానికి ఎటువంటి అవకాశం ఇవ్వద్దు మన దేశంలో కూడా. ఎందుకనంటే ఇది ఒక పీక్ వెళ్ళిపోతే ఇలాంటి చర్యలు అయితే ఇవాళ పాకిస్తాన్ ఎందుకు నాశనం అయింది అనంటే అక్కడ మత ఛాందస్యవాదము మితిమీరి పతాక స్థాయిలో ఉన్నది. దాన్ని కాపాడుకోవడానికే ఇవన్నీ చర్యలు. కాబట్టి ఇవాళ మన దేశంలో కూడా అది కాపాడుకుంటూ ఇవాళ పాకిస్తాన్ ని భూస్థాపితం చేసేవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి సివిల్ వార్ కి కూడా పిలిపివలసిన అవసరం ఉన్నది. ఇవాళ దేశ ప్రజలందరూ మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు, ప్రతిపక్షాలు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఈ దేశంలో ఉన్న ఇస్లామిక్ పార్టీలు కూడా ఈ దేశం పట్ల మనం ఒక్కటి, నాకు భారతదేశం ముఖ్యము, నాకు ఇండియా ముఖ్యము, పాకిస్తాన్ ని నాశనం చేయండి అని చెప్పి ఇక్కడ హిందువులు గాని ముస్లింలు గాని అందరు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ దేశం యొక్క గౌరవం ఇవాళ ప్రపంచంలో చాటి చెప్తున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు నేను ఒకటే చెప్తున్నా, ఆప్ సంఘర్ష్ కరో హమ్ తుమారే సాథ్ హై అని మళ్ళొకసారి చెప్తూ వారికి అన్ని రకాల అండదండలు అందించడానికి ఇవాళ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ మనది చాలా గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్నది. ఇవాళ మనకు డిఫెన్స్ లో కూడా మనకు అధునాతనమైనటువంటి మన ఏంది ఈ వెపన్స్ అనేది మన లోపల మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ వాడే అవకాశము, పరిస్థితి, సందర్భం ఏర్పడ్డదని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ ప్రజానికానికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న భారతదేశ ప్రజానికానికి. అదే భిన్నత్వంలో ఏకత్వం ఆ నినాదాన్ని కేవలం నినాదం కాదు, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేమందరం ఒక్క తాటిపై వస్తాము, దేశాన్ని కాపాడుకుంటాము, దేశ ప్రజలను కాపాడుకుంటాము, పార్టీలను అన్ని పక్కన పెడతాము అన్నది ఒక సంకేతం అనేది దేశ చరిత్రలోనే ప్రపంచంలోనే ఇది గొప్ప సంకేతం అని నేను భావిస్తా ఉన్నాను. రాజుగారు చెప్పండి, ఇప్పుడు మన భారత ఆర్మీ పాకిస్తాన్ 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా దాడి చేసే ముందు ఎటువంటి విధమైన మనం జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారు? చెప్పండి
చెప్పండి రాజు గారు. సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు మన భారతదేశంలో ఏదైతే మన మోడీ గారు రాత్రి చేసిన ఉగ్రవాదం మీద దాడి అనేది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మన ఏదైతే మన భారతదేశంలో ప్రజలందరూ కాశ్మీర్కి ఒక పూర్తి ప్రాంతానికి వెళ్ళారు. చాలా అతి ఘోరంగా మన యాత్రికుల్ని చంపడం జరిగింది. ఇది 100% చాలా తప్పు. దాని మీద ఈ రోజు నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూరా అనేది చాలా కరెక్ట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ రోజు మన సర్దార్ వల్లభాయ్ గారు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి మన ఏదైతే ఐకమత్యం ఉండాలని చెప్పన్నారు, ఆ రోజు రాజుగారు చేసిన చిన్న తప్పు వల్ల మనం కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమించడం జరిగింది. తద్వారా ఇంతవరకు కూడా భారత సైనికులు అందరూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధం లాంటి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఎటువంటి కూడా వాళ్ళకి బుద్ధి అనేది రావట్లేదు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకి ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ పెంచి పూజిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక మాజీ సైనికుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కూడా మన మీద ఏదో ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక భారత సైనికుడిగా ఉండాలి. ఎటువంటి దాడి అయినా ఎదుర్కొనే శక్తి బలగంలా ఉండాలి. మన భారతదేశం అంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండాలని నేను చెప్పుకున్నానండి. ఓకే రాజు గారు, ఈ యొక్క రాజు గారు మీ ఫ్రేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ వినపడట్లేదు, కరెక్ట్ కనపడట్లేదు. రైట్. ఇప్పుడు మనతో పాటు వెంకట సుబ్బయ్య గారు. జరిగిన విషయం చాలా వెంకట సుబ్బయ్య గారు చెప్పండి. నిన్న జరిగినటువంటి దాడి అంటే ఇప్పుడు మీరు ఒక కుటుంబంలో మీ ఒక వ్యక్తిని కోల్పోయిన వాళ్ళు కదా, ఈ దాడి ద్వారా కొంత మీరేమన్నా ఉపశమనం పొందే వీలుంటుందా? వెంకట సుబ్బయ్య గారు ఒకసారి అడగండి సార్. ఇప్పుడు నిన్న దాడి జరిగింది కదండి, నిన్న దాడి జరిగింది కదా, మీరు అమరుల కుటుంబాల నుంచి వచ్చారు కదా, నిన్న జరిగిన దాడి మీకు కొంతవరకు ఇది కరెక్టే అనిపిస్తుందా? మీరు ఎట్లా చూస్తారు ఈ దాడిని? చాలా వరకు కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఇది చాలా ప్రజలందరూ హర్షిస్తున్నారు సార్. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైతే చాలా వరకు ఊరట. మొన్నటిదాకా వచ్చేసి ఎవరు కూడా మంచినీళ్ళు కూడా తాగని, లిక్విడ్ కూడా తీసుకుని వాళ్ళు కూడా రాత్రి జరిగిన పరిణామాలతో లేచి కొద్దిగా ఊరట వచ్చింది మా కుటుంబ సభ్యులకి. సార్ చెప్పండి. హలో చెప్పండి సుబ్బయ్య గారు వినపడుతుంది. సార్ ఓకే అండి మేడం. ఊరట వచ్చింది. ఓకేనండి మేడం. ఇప్పుడు దీంతో పాటుగానే ఈ సందర్భంలోనే POK ఎక్కడైతే మన జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించారో దాన్ని కూడా తిరిగి మనం తీసుకోవాలనే ఒక బలమైన వాదన వినపడుతుంది కదా, అంటే ఇది సాధ్యమేనా? ఈ దిశగా మన ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తుందా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో అది మనం కోల్పోయిన సంగతి మీకు తెలుసు. అది మనం వెనక్కి తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష అనేది ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అది అయితే ఈజ్ దిస్ ద రైట్ టైమ్ ఆర్ నాట్ అనేది ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ అపాన్ ద ఆర్మీ. ఇప్పుడు మీరు గమనిస్తే నిన్న జరిగిన 9 అటాక్స్ ఏవైతే ఉన్నాయో 5 అక్కడే జరిగాయి, POJKలోనే జరిగాయి. సో అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థల క్యాంప్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. బట్ ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకి ఫర్దర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఫ్యూచర్లో వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎస్కలేషన్ ఉంటుందా లేదా, లేకపోతే ఇంతటితో మనము లిమిట్ అవుతామా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తుందా అనే దాన్ని బట్టి కూడా అది డిపెండ్ అవుతుంది. బట్ ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ అప్ టు ది ఆర్మీ. మనకి మోడీ గారు కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీకి. యూ మేక్ యువర్ డెసిషన్స్, యూ ప్లాన్ యువర్ అటాక్స్ అండ్ వీఆర్ దే టు సపోర్ట్ యూ అని. ఐ థింక్ మనం కూడా ప్రజలందరం కూడా వీ షుడ్ జస్ట్ గో అకార్డింగ్ టు దట్ అనిపిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు అక్కడ ప్రజలు, ఎందుకంటే ఇంతకుముందుకు మనం ఒక వీడియో చూసినాం, అక్కడ ఒక యాంకరు ఏడుస్తూ చెప్తున్నటువంటి విషయం, ఇక్కడ మా భారతీయులంతా మా పాకిస్తాన్ వాళ్ళను దాడి చేసి చంపేస్తున్నారు అని చెప్పేసి. అంటే
ఒక రకంగా ఇప్పుడు భారతీయుల మనకు ఎట్లా అనిపిస్తుందో అక్కడ కూడా ఇవి స్టార్ట్ చేసింది వాళ్ళే అయినప్పటికీ అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే ఇప్పుడు జనరల్ ప్రజలు ఎలా ఉంటారంటే 80 to 90% శాంతిని కోరుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళొక మతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ వాళ్ళు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉంటారు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా పాకిస్తాన్కి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ ఆర్మీ ఒక డిక్టేటర్షిప్ మైండ్ సెట్తో, అలాగే వాళ్ళు అక్కడున్న ఫెయిల్యూర్స్ని నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి అటాక్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఇప్పుడు తినడానికి తిండి లేదు, కరువు ఉంది, ఉద్యోగాలు లేవు, యువత ఇది లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా, స్కిల్ ట్రైనింగ్ లేకుండా ఉన్నారు. సో అన్ని విధాలుగా దివాళీ తీసింది. 23 సార్లు IMF బెయిల్అవుట్ చేసిన కంట్రీ అది. సో విపరీతమైన కరప్షన్ ఉన్న కంట్రీ. సో ఇన్ని ప్రాబ్లమ్స్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఈ అతి మత ఛాందసత్వం పెంచి పోషించడం, అలాగే ఈ ఉగ్రవాద అటాక్స్ చేయటం కూడా. సో వాళ్ళకేంటంటే ఎప్పుడైనా ఏంటంటే ఒక పగ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఇన్స్టిల్ చేస్తే మిగతావన్నీ మర్చిపోతారు. అందువల్ల వాళ్ళని ఎప్పుడు కూడా ఈ భారతదేశం మీద పగ, లేదా ఈ POK మీద అటాక్స్ చేయటం కానీ, ఇక్కడ ఉగ్రవాదం ప్లాన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చేసేది దోస్ ఆర్ ఆల్ డైవర్షనరీ టాక్టిక్స్. ఓకే, ఇప్పుడు ఈ ఘటన తర్వాత అక్కడ ఉగ్రవాదం అంతమైనట్టేనా? ఉగ్రవాదం అంతమైందా లేదా అనేది మనకి ఈ అటాక్స్లో ఎంతమంది చనిపోయారు, వాళ్ళలో ఎంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ చనిపోయారు అంటే ఇప్పుడు డిఫరెంట్ లేయర్స్ ఉంటుందండి. ఇప్పుడు టాప్ వాళ్ళందరూ చనిపోయారు అనుకోండి, కొన్నేళ్ళు సెట్ బ్యాక్ తీసుకుంటుంది ఏ సంస్థ అయినా కూడా. అలా కాకుండా టాప్ వాళ్ళు ఎక్కడో చోట బ్రతికే ఉన్నారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడో చోట దానికి నారు పోసి పెంచుతారు. సో ఇది అటాక్లో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు, సమూలంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిందా, కింద లెవెల్ అంటే జాయినర్ రిక్రూట్స్ ఎంతమంది చనిపోయారు, మిడ్ లెవెల్ వాళ్ళు ఎంత, ఇదన్నీ తెలిస్తే కానీ మనం దీని గురించి కామెంట్ చేయలేం. కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయిందా లేదా అనేది, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, అందులో ఎన్ని సెంటర్స్ మనం అటాక్ చేయగలిగాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ వీ ఆన్సర్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. డెఫినెట్గా భారతదేశం ఎయిమ్ ఎలా ఉంటుందంటే టెర్రరిజంని కంప్లీట్గా అంతమొందించడం. అఫ్కోర్స్ ప్రపంచ దేశాల్లో అమెరికా కూడా చాలా రోజుల నుంచి దే వాంట్ టు పుట్ అన్ ఎండ్ టు టెర్రర్. సో బేసిక్లీ టెర్రరిజం మీద అటాక్లో ఇప్పుడు అన్ని దేశాలు కూడా కలిసి వస్తున్నాయి, అదొక మంచి పాయింట్. అయితే ఒక ఎక్స్టెంట్కి మించి మనం భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానీ ముందుకు వెళితే ప్రపంచ దేశాలు ఎందుకు భయపడతారంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి. ఇదెక్కడ ఒక థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుందో, ఒక న్యూక్లియర్ వార్ అంటూ జరిగితే ఎవరు బతికి బట్టకట్టలేరు. దీని మీద ట్రంప్ కూడా స్పందించి వీళ్ళకు చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి, ఇద్దరి మధ్యలో సానుకూలత ఉండి ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామని చెప్పేసి ట్రంప్ గారు కూడా మాట్లాడినారు. గతంలో మీరు చూస్తే కనుక భారతదేశం ఎప్పుడు కూడా శాంతి మంత్రం జపిస్తూనే ఉండేది. వాళ్ళు ఎన్ని అటాక్స్ చేసినా కూడా, ఎంతమందిని చంపినా కూడా, ఎంత కొలాటరల్ డ్యామేజ్ మన వైపు జరిగినా కూడా శాంతి మంత్రం, చర్చలు, లాహోర్కి బస్ యాత్రలు ఇవన్నీ చూసాం మనం గతంలో. ఇవేవి కూడా అంటే చర్చలు జరుపుతూనే వాళ్ళు ఎప్పుడు కూడా ఫైరింగ్ చేస్తూనే ఉండేవాళ్ళు మన మీద. సో ఈసారి ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా తలుపు అదేదో అంటారు కదా, తమలపాకుతో నువ్వు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో నేను ఒకటి అన్నట్టుగా గట్టిగా ఇచ్చింది సమాధానం, చాలా గట్టిగా ఇచ్చింది. వాళ్ళు దిమ్మరిపోయే విధంగా. అంటే అరగంట పాటు వాళ్ళు అసలు వాళ్ళ దళాలు, వాళ్ళ వైమానిక దళం కానీ, ఆర్మీ కానివ్వండి, నేవీ కానీ దిక్కుతోచిన పరిస్థితిలో పడ్డారు. మనం వెళ్ళి అటాక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు రిటాలియేట్ చేయలేకపోయారు. ఆ రిటాలియేషన్ కూడా వాళ్ళు పూంచ్ సెక్టర్లో, ఇంకొక సెక్టర్లో LOCకి అటు ఇటుగా చేస్తున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి వాళ్ళ మూవ్.